స్తోత్రం. అందరూ కూడా చాలా శ్రద్ధగా వినవలసిందిగా దేవుని పేరట మనం చేస్తున్నాను. మనమున్న ఆ యొక్క 10 ఆజ్ఞలు భాగములో మనం ప్రతి వారము ఒక్కొక్క ఆజ్ఞను నేర్చుకుంటూ మనం ముందుకి వెళ్తున్నాం. కనుక 10 ఆజ్ఞలు అనేది ఏదో ధర్మశాస్త్ర సంబంధమైనదో లేకపోతే ఇది నాకు కాదు అని అనుకోవడానికి వీలు లేదు. ప్రతి క్రైస్తవుడు, వారి విశ్వాస అయినా వాడి సేవకుడైనా ఎవరైనా సరే ఈ 10 ఆజ్ఞలు అనేది నీలో ఉండాలి. 10 ఆజ్ఞలకు తగ్గ జీవితం మనము జీవించాలి. గత వారం చెప్పుకున్న మాట ఏమిటి చెప్పగలరా ఎవరైనా? ఏం చేయాలి? నీ దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలి అంటే నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించడం అనగా ఏమిటి? సన్మానించడం అనగా ఏమిటి చెప్పాలి. సన్మానించడం అనగా ప్రేమించడం, గౌరవించడం. వారిని వారి పరిస్థితులను బట్టి నీవు వారిని ఏం చేయాలి? ద్వేషించకూడదు, దూషించకూడదు, వారిని తృణీకరించకూడదు, వారిని ప్రేమించాలి. ఇహలోకముగా నీవు 70-80 సంవత్సరంలో బ్రతకాలి అని అంటే, సంతోషంగా ఉండాలి అంటే నీకు ఇచ్చిన తల్లిదండ్రులు ఒకవేళ వారి లేకపోతే నీకన్నా పెద్ద వయసు కలిగిన వారును లేకపోతే నీ బంధువుల్ని స్నేహితులను ఏం చేయాలి? ప్రేమించాలి. మరి యేసుక్రీస్తును ఏం చేయాలి మనం? చెప్పాలి. ఏం నేర్చుకున్నాం చెప్పాలి. మనకిచ్చి దేశం అనగా ఏమిటి చెప్పాలి. పరలోకములో నీవు నిత్యము నిలవాలంటే నువ్వేం చేయాలి చెప్పాలి. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని సంతోషపరచాలి? నీవు ఎప్పుడైతే యేసయ్యను గణపరుస్తావో నీ యొక్క జీవితం యుగయుగములు పరలోకంలో సంతోషంగా నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆజ్ఞగా అందరూ కూడా తెలుద్దాం. బైబిల్ గ్రంథం నిర్గమకాండం 20వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుకుందాం. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు. చాలు. ఈ 3 ఆజ్ఞలు కలిపి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 10 ఆజ్ఞలలో ఒక్కొక్క ఆజ్ఞకు చాలా ప్రాముఖ్యమైన విశేషము కలదు. అందులో ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు, వారి జీవితం ఎటువంటిది, వారి రాబో తరములు ఎటువంటి వారు అనేది దేవునికి ముందే తెలుసు గనుక మోషే ద్వారా ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఆ 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఆయన ఉపవాసం ఉండి దేవుడు ఇస్తున్న ఈ యొక్క మంచి మాటలు, ఆయన 40 దినములు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడుతున్న సందర్భంలో మరొక మంచి మాట ఏమిటంటే యెహోషువ కూడా ఆ కొండ దిగున ఆయనతో పాటు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఉరుముల శబ్దములకు, దేవుడు ఆ ఉరుముల ద్వారా మాట్లాడుతున్న శబ్దములకు కిందున్న ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయేవారు. ఈ యొక్క ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞలు ప్రతి ఒక్కటి అయితే అందులో ఈ యొక్క 6వ ఆజ్ఞగా, ఈ యొక్క 6వ ఆజ్ఞ ఏంటట? నరహత్య చేయకూడదు. 2వది దొంగలించకూడదు. 3వది వ్యభిచరించకూడదు. 3వది దొంగలించకూడదు. జాగ్రత్త వినండి. నరహత్య అంటే ఏమిటి? ఒక మనిషిని చంపితే అది నరహత్య అవుతుంది, అంతే కదా? భూలోకంలో అలా చేస్తే ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? మిమ్మల్ని ఖైదీ చేసి తీసుకువెళ్ళి చెరసాలలో మిమ్మల్ని వేస్తారు. ఒకవేళ వ్యభిచరిస్తే ఆనాటి కాలంలో చాలా భయంకరమైన తీర్పు ఉండేది. యూదుల సాంప్రదాయ ప్రకారంగా ఎవరైనా ఒక స్త్రీ తప్పు చేసినా, ఒకవేళ ఏదైనా సందర్భంలో ఒకవేళ దొరికినట్లయితే ఆమెను రాళ్ళిచ్చి కొట్టి చంపేవేయాలి. వారికి ఉన్న ఆజ్ఞ అది. దొంగలించకూడదు. ఆనాటి కాలంలో ఏదైనా సరే దొంగలించిన ఆనాటి కాలంలో ఏదైనా చేస్తే వారి చేతులు నరికేసేవారు. వారిని ఏం చేసేవారు? చేతులు నరికి వారికి జీవితం లేకుండా చేసేవారు. ఎందుకంటే ఇది చాలా ఆజ్ఞ, ఇది చాలా అవసరమైనది, ఇది మీరు చెయ్యాలి.
అప్పటి నుండి కూడా అది ఒక ఆజ్ఞగా ప్రతి ఒక్కరి దేశాలెన్ని మారినా, రాజ్యాలెన్ని మారినా, రాజులు ఎందరో మారినా వారు దీన్ని తప్పకుండా ఆచరించేవారు. ఇది యూదులకు దేవుడిచ్చిన ఆజ్ఞ అయితే ప్రపంచమంతా కూడా దీనిని ఎంతో చక్కగా పాటిస్తుంది. నేటికి కూడా కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో, ఆ యొక్క అరబ్ కంట్రీస్లో ఏదైనా సరే దొంగతనం చేస్తే వాడిని ఏం చేసేవారంటే తీసుకెళ్ళి చంపేసేవారు. అందరూ సౌదీ అరేబియాలో అందరినీ కూడా చూస్తుండగానే ఏం చేసేవారు, వాడిని ఉరి తీసేవారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తిని ఏడిపిస్తే లేదా వారిని ఎవరైనా ఏదైనా అరెస్ట్ చేస్తే అందరూ చూస్తుండగానే వారిని చంపివేసేవారు. ఇప్పటికీ కూడా ఆ ఆజ్ఞలు మనం చూస్తున్నాం. మన దేశంలో అయితే క్షమాపణలు పెట్టేశారు, కానీ మన దేశంలో దొంగతనం చేసినా, ఒక నరహత్య చేసినా, ఒకవేళ ఏదైనా వ్యభిచారం చేసినా సరే దాన్ని పెద్దగా పట్టించుకోలేని పరిస్థితిలో మన దేశం ఉంది ఈరోజు. కారణం ఏమిటంటారు? ఎందుకంటారు? పాపము విస్తరించుట చేత ప్రజలలో భయము తరిగిపోయింది. ఏమైంది? ఏం తరిగింది? మా చెప్పాలి, ఏం తరిగిపోయిందట? భయం ఉన్నప్పుడు పాపము చేయుటకు వాడు భయపడతాడు. నేనంతేనా? ప్రజలలో భయము లేనందున పాపము ఇష్టానుసారంగా వారు జరిగిస్తున్నారు. అందుకేనట పాపము చేసి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమకు దూరమైపోయారు. అసలు మహిమ అనగా ఏమిటి? పరలోకము, దాని మహిమ, ఆ ప్రకాశము, ఆ జీవము, ఆ సత్యము, ఆ ఆనందము, ఆ సంతోషము. భయము లేనందున ప్రజలందరూ కట్టు తెగిన ఆ యొక్క ఆ యొక్క చెరువు ఏమవుతుంది? మొత్తం ముంచివేస్తుంది. కట్టు తెంచిన ఆ యొక్క నీరు ఏ విధంగా ప్రజలందరినీ ఇళ్ళల్లో ముంచి వేస్తుందో, ఈరోజు భయము లేనందున పాపం అనేది భయంకరంగా ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? ఈరోజు నాశనము చేస్తుంది. ఈ ఆజ్ఞలను దేవుడు చెప్పాడు, ఇది మీరు తప్పకుండా పాటించాలి. ఇంకా వీరు వాగ్దాన దేశముకు వెళ్ళలేదు. జాగ్రత్తగా వినండి, వారు ఇంకా వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. నరహత్య నీవు చెయ్యకూడదు. అసలు ఏమిటి నరహత్య? ఎందుకు దేవుడు చెయ్యొద్దన్నాడు అనంటే జాగ్రత్తగా వినండి. నరహత్య చేయుట పాపమని బైబిల్ సెలవిస్తుంది. మరి దేవుడు అనేక మంది మిద్యానుల్ని, అమోరీల్ని, హిత్తీల్ని, పెరిజీల్ని, నెబోషీల్ని అందరినీ కూడా హతమార్చమన్నాడు కదా. మరి ఇది ఎందుకు చేయమంటున్నాడు దేవుడు? నరహత్య చేయొద్దు అంటున్నాడు. మరి దేవుడే కదా అందరినీ చంపమన్నాడు అని అంటే జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలను, దేవుడి యొక్క చెప్పిన మాటను మీరుటకు మనకు అర్హత లేదు. ఆయన ఒక వ్యక్తి ఈ విధంగా చేయమనంటే చేయడమే. దానికి తిరిగి నువ్వు ఎదురు ప్రశ్న వేయటకు నీకు అర్హత లేదు. వీరు ఎలాంటి వారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఒకరి మీద ఒకరు పడి సొంత అన్నదమ్ములను చంపుకునే భయంకరమైన పరిస్థితి ప్రజల్లో జీవిస్తున్నారు. వారు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు. యేసుక్రీస్తు ఏమన్నారండి? ఆయన నరహత్య చేయకూడదు నీకు తెలుసు కదా, దొంగలించకూడదు నీకు తెలుసు కదా, వ్యభిచారించకూడదు నీకు తెలుసు కదా. మరి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు నీవు భయంకరంగా నీ యొక్క పొరుగువాని మీద, నీ పొరుగువాన్ని నీ ప్రేమించటం లేదు, నీ సహోదరుని ప్రేమించటం లేదు? ఈ ఆజ్ఞలు ఏంటి తెలుసా? నీ కుటుంబం కొరకే దేవుడు ఇస్తున్న ఆజ్ఞలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి నరహత్య? నేను ఎవరిని చంపలేదు. ఏంటి, మనం ఎవరిని చంపేమా? చెప్పాలి, ఎవరిని చంపేమా? చంపితే ఈ పాటికి మన భూమి మీదే ఉండవు. ఒకవేళ నేను వ్యభిచారం చేశానా, ఏ తప్పేం చేశానా? లేదే. దేవుడు నాకు ఇచ్చిన కుటుంబంతో నేను సంతోషంగా బ్రతుకుతున్నాను. నేను ఎక్కడ తప్పు చేశాను? నేను ఎక్కడ దొంగలించాను? నేను దొంగలించలేదు కదా. కష్టపడి రెక్కల ముక్కలు చేసి నేను కష్టపడి నేను జీవిస్తున్నా కదా. ఎక్కడ దొంగలించాను నేను? నిజమే, మనం ఏమీ తప్పు చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, మనం ఏమి చేయలే. నరహత్య చేయలే, వ్యభిచరించలే. ఇంకేమిటి? ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది, నేను చెప్పనివ్వండి. ఏమిటంటే, ఈ మధ్య ఒకటి రాధా మనోహర్ దాస్ అని ఒకటి తిరుగుతున్నాడు. తెలుసా మీకు? వాడిని డిచ్కి బాబా అని కూడా వాడిని పిలుస్తున్నాడు. వాడికి బైబిల్ జ్ఞానము లేనందున
ఈ పదాజ్ఞలను చూసి ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే బైబిల్లో చాలా నీచమైన మాటలు ఉన్నాయి, అవి చదవకండి అని వాడు ప్రచారం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అమ్మ చెప్పాలి? ఏం చేస్తున్నాడు? గట్టి చెప్పాలి. బైబిల్లో మంచి మాటలు లేవు, అవన్నీ కూడా చెడు మాటలు, మీరు చదవకండి అని వాడు ప్రచారం చేస్తున్నాడు. దేవుడిది ఎందుకు రాయించాడు చెప్పాలి? ఎందుకు రాయించాడు దేవుడిది? ఇలా చెయ్యమన్నా, ఇలా చెయ్యొద్దనా చెప్పాలి? గట్టి చెప్పాలి. టిఫిన్ తిన్నారా? ఉదయం తిన్నారా టిఫిన్? ఇది దేవుడు ఎందుకు రాయించాడు చెప్పాలి? చెయ్యమనా, చెయ్యకూడదనా? వ్యభిచరించొద్దు అంటే వ్యభిచారం చెయ్యమనా చెప్పాలండి? పాపము చెయ్యొద్దు అంటే పాపము చెయ్యమనా? మరి దొంగలించొద్దు అంటే దొంగలించమనా? మరి ఈడు ఏం మాట్లాడుతున్నాడు? ఇది మంచి పుస్తకము కాదు, ఇందులోవి చదవద్దు, ఇది మంచి పుస్తకము కాదు అని ప్రచారం చేస్తున్నాడు. దేవుడి నీతిమంతులను కూడా ఖండించినవి ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని దేవుడు ఊరుకున్నారంటారా? అక్కడికే వెళ్తున్నాను నేను. ఏంటి దావీదు ఏమన్నాడు? దేవుడు, దావీదు నీవు నా హృదయానుసారుడివి, నీవు నన్ను ప్రేమించావయ్యా, నీవు నన్ను హెచ్చించావు, నీవు నన్ను ఘనపరిచావు. దేవుడు ఎంతగా దీవించాడు దావీదుని. మరి దావీదు తప్పు చేస్తే దేవుడు ఊరుకున్నాడా చెప్పాలయ్యా? దేవుడు దావీదు తప్పు చేస్తే ఊరుకున్నాడా? ఏం జరిగింది? జాగ్రత్తగా వినండి, అది మీకు ముందు తెలియజేస్తాను. ఈ వ్యక్తి అంటున్న మాట, బైబిల్ చదవద్దు మీరు, బైబిల్ అంతా కూడా భయంకరమైన పచ్చి బూతులు ఉన్నాయని సెలవిస్తున్నాడు. బైబిల్లో చెప్పబడిన ఏ మాట అయినా సరే జాగ్రత్తగా వినండి. ఇది నీవు ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు అని దేవుడు నియమించిన ఇది శాసనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శాసనాన్ని పేరు పెట్టగలిగిన భూప్రపంచంలో ఎవడు లేడు. ఆడు రాధా మనోహర్ దాస్ అయినా వేరే ఎవడైనా సరే బైబిల్ ముందుకి తల వంగాల్సిందే. వాడు చెప్పినంత మాత్రాన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవడు మార్చలేడు. అమెరికా దేశంలో గత ప్రభుత్వంలో బైబిల్ని బ్యాన్ చేశారు. ఏమని? బైబిల్లో అశ్లీల దృశ్యాలు ఉన్నాయి, మంచి మాటలు లేవని ఆ అమెరికా ప్రెసిడెంట్ ఏం చేశాడు? బ్యాన్ చేశాడు. జాగ్రత్తగా వినండి, ఎక్కడ దేవునికి వ్యతిరేకత వస్తుందో అక్కడ దేవుని సువార్త కూడా అలాగే వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ వ్యక్తిని దించి డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తిని ఆయన ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటి సంతకం ఏమేమి పెట్టాడో తెలుసు ఆయన? ఎక్కడైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బ్యాన్ చేశారో అక్కడ అన్ని చోట్ల ఈ బైబిల్ గ్రంథం ఉండాలి. ప్రతి స్కూల్లో ఈ బైబిల్ గ్రంథం ఉండాలి, ప్రతి ఆఫీసులో ఈ బైబిల్ గ్రంథం ఉండాలి. మీరు దీన్ని పాటిస్తే తప్ప. ఆదివారం సెలవు తీసేశారు. ఏం చేశారు? ఆదివారం సెలవు తీసేశారు. వెంటనే నేను కింద ఒకే ఒక మాట, ప్రతి ఆదివారం ఎవడైనా సరే మీరు సెలవు పెట్టి మందిరానికి వెళ్ళాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అది విశ్రాంతి దినం యొక్క గొప్పతనం. ఏ పని చెయ్యకూడదు. మేమేం పిచ్చోళ్ళం కాదండి. మాకు మా నాన్నకి ఇది మంచి, ఎందుకు గొప్ప చెప్పుకోవట్లేదు, నేను ధైర్యంగా చెప్తున్న మాట. ఇది మంచి క్యాటరింగ్ సీజన్. మాకు ఒక్కొక్క లక్షల రూపాయల ఆదివారం క్యాటరింగ్లు వచ్చినాయి. మాకు ఒకటో చెప్పా, మేము చెయ్యం. ఎందుకో తెలుసా? ఆదివారం విశ్రాంతి దినం, ఏ పని చేయకూడదు. నేను మరలా మీ అందరికి సంఘానంతటికి చెప్తున్నాను, అది నాకైనా సరే మీకైనా సరే ఆదివారం ఏ పని చెయ్యకూడదు అంతే. అది నీకు ₹1,00,00,000 వస్తుందా? విడిచిపెట్టు. అంతకన్నా కోట్ల విలువైన ఆస్తి దేవుడు పరలోకంలో నీకు ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి సమయానికి మీరు రావాలంతే. మీరు ఏ పని చేయడానికి వీలు లేదంతే. ఎందుకనగా అక్కడ ప్రాంతంలో పెట్టింది ఏమిటో తెలుసా? ఆదివారం పనికి రావాలి, మీరు ఆదివారం డ్యూటీలకి రావాలి. ఆ ముందున్న వ్యక్తి ప్రెసిడెంట్ పెట్టిన మాట. కానీ దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క వ్యక్తి ఒకటే చెప్పాడు. ఏమిటో తెలుసా? ఆదివారం ఇట్స్ ఏ ఫ్రీ డే. అది ఏమిటో తెలుసా? విశ్రాంతి దినం. అది నువ్వు రెస్ట్ తీసుకున్న సమయం. దేవుని మందిరంలో దేవుని మాటలు వింటకు అది నీకు మంచి సమయం. ఆయన దేవుడు అంతగా హెచ్చించాడు. ఈరోజు
ప్రపంచం అంతా కూడా అమెరికా మాట వింటుందంటే ఆయన ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పాడు, జాగ్రత్త వినండి. దేవుడు ఎన్నుకున్న ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తాను. ఆయన ఎక్కక వారక ముందే ఒక మాట చెప్పాడు, నేను ఎక్కేలోపే ఉక్రెయిన్ రష్యా వార్ గాని ఆపకపోతే నేను ఎంటర్ అవుతా అన్నాడంతే. ఆయన చెప్పిన వారానికే ఆ యొక్క యుద్ధం ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాలస్తీనా ఇశ్రాయేలు మధ్య జరుగుతున్న భయంకరమైన ఆ యొక్క యుద్ధాలు, ఆ గాజా భయంకరంగా చాలా ఘోరంగా, హమాస్ చాలా భయంకరంగా జరుగుతున్న యుద్ధాలు. ఒకటే చెప్పాడు ఆయన, అదిగా నాపకపోతే నేను దిగుతాను అన్నాడు ఆయన. దేవుడు ఎన్నుకున్న వ్యక్తికి అంత శక్తి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన యొక్క ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా ఎంతో సన్నిహితంగా, అనగా మోడీ గారు కూడా ఈరోజు ఆ యొక్క ట్రంప్ గారి యొక్క స్నేహాన్ని కోరుకుంటున్నారండి. ఎందుకో తెలుసా? ఆ యొక్క దేశానికి ఉన్న యొక్క పవర్ అటువంటిది. ఆయన మొట్టమొదటిగా మన యొక్క పిఎం గారితో ఎంతో సన్నిహితంగా మాట్లాడాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, దేవుడు ఎన్నుకున్న ప్రజలు అటువంటి వారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దొంగలించకూడదు. దేవుడు బైబిల్ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి ఇచ్చిన గొప్ప ధన్యత అదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో చెప్పాడని నీవు మారిపడడానికి వీలు లేదు. ఎంతో ఖచ్చితంగా దేవుడు రాయించిన మాట, నీవు దొంగలించకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. నేను ఏం చేశాను? నేను ఏమి పాపం చేశాను? ఏ నరహత్య చేశాను? నేను చేయలేదు కదా. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిని చూపించి నేను ముందుకు వెళ్తాను. దేవుడికి అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఎవరు? దావీదు. దావీదు ఏం చేశాడండి? చదువుదాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒకసారి చదువుకుందామా? 9వ వచనం నుంచి చదువుకుందాం. చదవగలిగిన వారు దయచేసి చదవండి. 261వ పేజీ నంబరు. దేవుని సన్నిధిలో ఎలాంటి వారినైనా దేవుడు ఊరుకోడు. అక్కడ నరహత్య జరిగించాడు, దొంగలించాడు, వ్యభిచరించడం ద్వారా ఏం పొందుకున్నాడు? చదువుదాం ఒకసారి. 12వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం చదువుదాం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీల చేత నీవు అతనిని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకింపుము. యెహోవాకు నేను సెలవిచ్చిందేమనగా, నీ ఇంటి వారు మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నీ భార్యను తీసి నీ చెరువానికి అప్పగించెదను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్తగా వినండి. ఎవరు చెప్తున్నారు తెలిసి ఈ మాట? ఆ యొక్క దేవుడు ఎన్నుకున్న, అబ్బా అంటున్నాడు, అయ్యా నీవు నన్ను హృదయానుసారుడు అయ్యా, నీవు నన్ను ఎంత ప్రేమించావో, నువ్వు నన్ను ఎంతగా ఆరాధించావో, నువ్వు ఎంత ప్రేమించావో అని దేవుడు చెప్తున్నా ఆ దావీదుకు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో నీవు చెయ్యకూడని పని జరిగించావు. జాగ్రత్త వినండి. ఏమిటి ఆ పని? ఏమి చేశాడు ఆయన? బైబిల్ అంతట్లో కూడా ఇదిగో దావీదు, ఇదిగో నీవు నా హృదయానుసారుడు అన్న మాట ఎవరిని దేవుడు అనలే. అంతగా దేవుడు ప్రేమించిన దావీదును దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నాతాను ప్రవక్తను పంపించి అంటున్న మాట, నీవు దేవుని మాట తృణీకరించావు. ఏం చేశాడు ఆయన? చెప్పాలి. దేవుని మాట ఏం చేశాడు ఆయన? దేవుని మాటను ఆయన వినలేదు. ఏమిటి వినలేదు? నాతాను ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయ్యా. ఒక వ్యక్తికి ఒకే గొర్రె ఉన్నది. ఆ 100 మంది గొర్రెలు ఉన్న వ్యక్తి ఆ ఒక్క గొర్రెను కూడా ఆయన చేర్చుకున్నాడు. ఆయన మీద ఆ దౌర్జన్యంగా గొర్రెను చేర్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తిని చంపాలి.
100 మంది ఉన్న గొర్రెలను ఉన్న వ్యక్తిని చంపాలి అని అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ మనుషుడు నీవే, ఆ మనుషుడివి నీవే. నేనేం చేశాను అంటే మొదటిగా ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? నరహత్య. ఏం చేశారండి ఆయన? ఏం చేశాడు? మొదటిగా జాగ్రత్తగా వినండి. ఒకానొక సాయంకాల సమయమున దావీదు దినముకు ఎన్నిసార్లు ప్రార్థించేవాడు చెప్పగలరా ఎవరైనా? అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి? 3 సార్లు ప్రార్థించేవాడు. ఎన్నిసార్లు స్తుతించేవాడు? 7 సార్లు స్తుతించేవాడు. ఆయన ఏం పని లేనోడా? రాజుగా ఉన్న వ్యక్తి దినముకు 7 సార్లు స్తుతించేవాడు, ముమ్మారు ప్రార్థించే వ్యక్తి. ఆ 3 సార్లు, దినముకు 3 సార్లు ప్రార్థించే వ్యక్తి ఒకనొక దినాన్న ప్రార్థన చేయడం ఆపాడు. సాయంకాల సమయంలో ఎవరికండి? సాయంకాల సమయమైన స్తుతి నైవేద్యం అర్పించేవాడు, చేతులెత్తి నైవేద్యము అర్పించేవాడు దావీదు. ఎవరికండి? దేవునికి. ఎన్ని పనులున్నా, అమ్మ జాగ్రత్త విన్నాడు, దావీదు మీలాగా నాలాగా ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు. మనం 1 గంట దేవునికి ఇవ్వలేకపోతున్నాం కదా, ఒక ఆదివారం సమయానికి రాలేకపోతున్నాం. ఎవరైనా సరే ఒక 10 గంటలు మందిరానికి రాలేకపోతున్నాం. మనం ఏం గొప్ప? దావీదు 12 దేశాలకి 12 గోత్రాలకి కర్తగా ఉన్న దావీదు, ముమ్మారు ప్రార్థించిన దావీదు ఒకనొక దినాన ప్రార్థించలేదు. అదే మొదటిగా దొంగతనము చేయడం. ఏం చేశాడండి? మొదటిగా సమయాన్ని దొంగతనం చేశాడు. ఏం చేశాడు దావీదు? దేవునికి ఇవ్వవలసిన సమయం ఎవరికి ఇచ్చారో తెలుసా? ఒక పక్క యుద్ధం జరుగుతుందండి. ఏమవుతుంది అమ్మా? చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక పక్క యుద్ధం జరిగితే రాజు ఏం చేయాలి చెప్పాలి? రాజు కూడా వెళ్ళి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. అర్థమవుతుందా మీకు? అర్థమైన స్తోత్రం చెప్దాం. రాజు వెళ్ళి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కానీ రాజు ఏం చేస్తున్నాడు? యుద్ధము చేయకుండా ఈ యొక్క ఇహలోకంగానే సమయం దొంగలించి పరలోకంగా పరమ తండ్రి కూడా సమయమును దొంగలించాడు. ప్రార్థిస్తే బాగున్ను, ప్రార్థించాలి. ఏం చేశాడు? మేడపైకి ఎక్కి చల్లగాలికి అటు ఇటు తిరుగుతున్నాడు. మొట్టమొదటిగా చేసిన తప్పు సమయమును దొంగలించడం. ఏం చేశాడండి ఆయన? సమయమును దొంగలించడం అంటే ఎంత ఘోరమైన స్థితిలో తెలుసా? ఏమంటారండి చాలామంది లోకంలో? ఈ సమయం ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రాదు. సమయం ఉన్నప్పుడే అది ఏమంటారు? మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమండి. ఎందుకు? అది ఆరిపోయింది అనుకో, సమయం అయిపోయింది అనుకో, నువ్వు ఎంత గుండెలు బాదుకున్నా, నువ్వు ఎంత ఏడ్చినా అది తిరిగి రాదు. గత వారంలో నేను మన బ్రదర్ రాజేష్ గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. 270 బీపీ వచ్చేసింది. చాలా భయంకరమైన పరిస్థితి. ఆయన్ని చూద్దామని, ఆయన దగ్గర ఉందామని నేను బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు, మనకు దేవుడు ఎంత సమయం ఇస్తున్నాడో. మొట్టమొదటి మనం ఏం దొంగలిస్తున్నాం? గట్టి చెప్పాలి. ఏ సమయాన్ని? తిండి సమయాన్ని దొంగలించటం లేదే, నిద్ర సమయాన్ని దొంగలించటం లేదే, మన పని సమయాన్ని దొంగలించటం లేదే. పనికి బాగానే వెళ్తున్నాం, తిండి బాగానే తింటున్నాం, బాగా నిద్రపోతున్నాం. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఏం చేస్తున్నాం? ప్రార్థించి ఎంత సంవత్సరం అవుతుంది? ఏకాంతముగా కూడి, ఏకాంతముగా మనం చేరి, ఏకాంతముగా రాష్ట్రమందున తండ్రికి మనం ఎప్పుడైనా ప్రార్థించామా? నేను ఆ యొక్క హాస్పిటల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చూశానండి, నిజంగా దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడో. ఆయన రుణం మనం తీర్చలేం. ఎంతోమంది పడిగాపులు కాస్తున్నారు ఆ యొక్క చెట్ల మధ్యలో, పొలాల మధ్యలో కూర్చొని వారి స్నేహితులు, బంధువులు హాస్పిటల్లో వారి ప్రాణాలతో వారు కొట్టుమిట్టాడుతుంటే వారి బంధువులు అందరూ రోడ్ల మీద పడుకుంటున్నారండి. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నీకు వందనాలు. నిజంగా ఏ యోగ్యత లేదు నాకు, ఒక పాపిని, దుర్మార్గుణ్ణి, ఎందుకు పనికి రాని నన్ను దేవుడు ఈ విధంగా నన్ను జీవంతో నింపాడు కదా, ఆరోగ్యంగా ఇచ్చాడు కదా. మరి ఆయన ఎంత స్తుతించాలండి మనం? ఆయన ఎంత స్తుతించాలి మనం? ఆయన ఎంత గణపరచాలి మనం? ఆ సన్నివేశం చూసినప్పుడు ప్రభువా
ఇటువంటి పరిస్థితులు నన్ను ఉంచలేదయ్యా, అందుని బట్టి నీకు వందనాలు. నిజంగా అవన్నీ చూసినప్పుడు నాకు అదే అనిపించింది, ప్రభువా నేను నీకు ఎంత సమయం ఇవ్వాలి. నేను దావీదు ప్రార్థించవలసిన సమయమును కాస్త లోకము వైపు చూడడం ప్రారంభించాడు. చూచినప్పుడు ఏం కనబడుతుందో తెలుసా? పాపము కనబడింది. ఒక స్త్రీ ఆ పరిస్థితిలో, చూడకొని పరిస్థితిలో దావీదు చూచినప్పుడు ఆమెను వెంటనే రమ్మన్నాడు. దేవుని సమయమును దొంగలించిన వ్యక్తి, దేవుని యొక్క మాటను మీరిన వ్యక్తి వ్యభిచరించడం ప్రారంభించాడు. ఏం చేశాడండి? తన భార్యలు ఉన్నారు, తనకు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఉన్నది, అవన్నీ విడిచిపెట్టి సమయమును దొంగలించడం ద్వారా వ్యభిచారం చేశాడు. ఏం చేశాడో తెలుసా? పిలిపించి ఆమెతో వ్యభిచారం చేయడం ద్వారా ఏమైందో తెలుసా? ఆమె నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తద్వారా పాపం బయటకు వచ్చింది. ఆమె ఎప్పుడైతే నేను గర్భముతో ఉన్నానని తెలిసిందో, ఆమె దావీదుకు సమాచారం ఇచ్చినప్పుడు దావీదు వెంటనే తన భర్త ఎవరో అని పిలిపించి ఆయన ద్వారానే మరణ శాసనమును పంపించి ఆయనను చంపించాడు. ఏం చేశాడు? దేవునికి సమయం ఇవ్వలేనందున దావీదు ఒక పాపమును చూసి పాపమును కని పాపము ద్వారా ఒక వ్యక్తిని నరకడం ప్రారంభించాడు. ఆయన ఆ వ్యక్తిని, ఊరియా అనే వ్యక్తిని, అనగా ఆ బెత్షెబ యొక్క ఆ భర్తను పిలిపించి తనను చంపాలని తన చేతే మరణ శాసనము రాయించి యుద్ధములో ఉన్న సైన్యాధిపతికి పంపించి దాన్ని చదివించి యుద్ధములో ఆయనను ముందు పెట్టి ఆయనను చంపించటకు గల కారణం నరహత్య చేయించాడు దావీదు. దావీదు ఎవరండి? చెప్పాలి, ఎవరు దావీదు? దేవునికి ఎంతో ఇష్టడండి, ప్రియుడు కదా. దావీదు నీవు నా ప్రియుడివి. అన్నలందరూ తోసేశారండి. తండ్రి కూడా ఈ నా కుమారుడు కూడా కాదని అనుకున్న సమయంలో అరణ్యంలో పోయి గొర్రెల మధ్య అడవిలోని దేవుని స్తుతిస్తుంటే దేవుడు ఏం చేశాడు? తన కనికరమును చూపించి సమూయేలు ద్వారా అభిషేకించి ఆ యొక్క ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు కదా దేవుడు. ప్రపంచమంతా ఆయన కాళ్ళ ముందు ఉంది కదా, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కదా, అన్నీ సంపాదించుకున్నాడు కదా, ఆస్తి ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని సమయం ఏం చేశాడు? దొంగలించినందున, దేవునికి స్తుతించవలసిన సమయమున, దేవునితో ప్రార్థించవలసిన సమయమున మిద్ది ఎక్కి లోకమును చూచుట ప్రారంభించాడు. దేవుని సమయమును దొంగలించినందున ఏమైందో తెలుసా? వ్యభిచారం చేశాడు. అనగా దేవుని నీతి నుండి తప్పిపోయాడైన. మనం ఏమనుకుంటాం, ఓ దావీదు ఎంత మంచి భక్తుడండి, దావీదు ఎంత ఆ మందస్సం ముందు నాట్యం ఆడుతుంటే తన భార్య ఆశ్రయించుకున్న దేవుడు ఆయన్ని దీవించాడు కదా, ఓ దావీదు ముందు ఎవరు నిలవలేరు. అటువంటి దావీదు ఏం చేశాడండి? అమ్మా, మనం చదువుకున్నాం, నరహత్య చేయించాడు. ఏం చేశాడు? దేవుని చేత ఎన్నుకోబడి దేవుని చేత నడిపింపబడుతున్న ఒక వ్యక్తి జీవితంలో మనం అనుకుంటాం వారి పరిశుద్ధులు, వారు నీతిమంతులు, వారి గొప్పవారు అనుకుంటాం, కానీ పడిపోయేది వారే. ఓ ఈ పాస్టర్ అండి ప్రార్థించగల అద్భుతాలు జరుగుతున్నాయి, ఓ అభిషేకం కలిగిన వారండి వీరు ప్రార్థించగల అద్భుతాలు జరుగుతున్నాయి, అదంతా కూడా కొంతకాలమే. నువ్వు దేవునికి సమయం ఇవ్వకపోతే ఆడు ఎంత గొప్ప భక్తుడైనా సరే వాడు పడిపోతాడంతే. దేవుని సమయమును దొంగలించిన వాడు ఎవడైనా సరే, ఆడు పాస్టర్ అయినా విశ్వాసి అయినా పడిపోటు గల కారణం దేవుని సమయమును దొంగలించుటయ్యా. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నువ్వు దేవుని స్తుతించడం మాని దేవుని సమయమును దొంగలించి ఒకవేళ జీవిస్తే మొట్టమొదటి చేసే పని తెలుసా? వ్యభిచారం. ఏంటండి వ్యభిచారం? ఏంటండి ఇలాంటి మాటలు చెప్తే మాకు నచ్చదండి. మరి ఇలాంటి మాటలు చెప్పకపోతే పరలోకం లేదు నీకు.
మాను వ్యభిచారమును, మాను పాపమును, మాను ఈ నరహత్యను. ఏమిటి, నేను ఎవరిని చంపలేదు కదా అనొచ్చు. నువ్వు దేవుని సమయమును దొంగలించడం ద్వారా ఏం చేస్తున్నావో తెలుసా? నీ ఆత్మను నీవే చంపుకుంటున్నావు. నీ ఆత్మను నీవే చంపుకుంటున్నావు. యుద్ధం చేయవలసిన దావీదు మేడెక్కి ఏం చేస్తున్నాడు? చెత్త చూస్తున్నాడండి. తద్వారా పాపం చేశాడండి. పాపం చేసి ఆ పాపం ఎక్కడ బయట పడతాదో అని పాపము ఆయన తన ఒంటిలో దాచుకొని తన యొక్క ఆ స్త్రీ యొక్క భర్తను చంపించాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా? అమ్మ చెప్పాలి, దేవుడు ఊరుకుంటాడా? ఏ అజ్ఞానులు పిచ్చోలు చదవటం లేదా? కేవలం ఇది మాత్రం చదువుతున్నారు. దేవుడు ఏం చేశాడండి? దావీదును ఊరుకున్నాడు అనుకుంటున్నారా? దావీదును పిలిపించాడు. నాతాను వెళ్ళు. ధైర్యంగా వెళ్ళాడు సేవకుడు. జాగ్రత్త వినండి. దేవుని అభిషేకం పొందినవాడు, సత్యమును అంగీకరించిన వాడు, జీవంతో నింపబడినవాడు, పరిశుద్ధంతో నింపబడినవాడు ఎవరైనా సరే రాజు నిల్చొని ధైర్యంగా చెప్పగలడు. ఈ లోక అధికారులు ధైర్యంగా నిల్చొని ధైర్యంగా చెప్పగలడు, నీవు పాపము చేసిన వాడవు. దావీదు అంటున్నాడు, ఇదిగో ఆ వ్యక్తివి నీవే, పాపము చేసిన వ్యక్తివి నీవే, దొంగలించిన వాడువు నీవే, నరహత్య జరిగించిన వాడువు నీవే అని చెప్పినప్పుడు సింహాసనం నుండి కూలబడిపోయాడండి. ఆయన ఏం చేశాడు? సింహాసనం నుండి కూలబడిపోయి ఏడవడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి, ఇది నువ్వు చేస్తుంది తప్పు. బైబిల్ ఎందుకు నచ్చటం లేదు అందరికీ? అమ్మా, బైబిల్ ఎందుకు ఈ లోకంలో ఎవరికి నచ్చటం లేదు? ఈరోజు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, పనికిమాల చాలామంది బయలుదేరారు కదా. ఎందుకు నచ్చట్లేదు అంటారండి నోవా గారు? ఎందుకు చెప్పనా? వాడి పాపమును చూపిస్తుంది బైబిల్. అర్థమైందా? వాడి ప్రాచీన బ్రతుకును చూపిస్తుంది బైబిల్. వాడు ఎంత భయంకరమైన పాపములో, వ్యభిచారంలో ఉన్నాడో చూపిస్తుంది బైబిల్. నువ్వు ఇలాగున్నావు, మారు అని చెప్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం నచ్చటం లేదు ఎవడికి. ఆ కరుణాకర్ సుగుణ అన్నాడు బయలుదేరాడు ఈరోజు. ఆ లలిత్ కుమార్ అన్నాడు బయలుదేరాడు ఈరోజు. ఎందుకు? వాడి పాపమును బైబిల్ చూపిస్తుందండి. వాడి పాపమును బైబిల్ రే తల్లిదండ్రులు ప్రేమించు అని చెప్పితే వీళ్ళకి నచ్చటం లేదు. నిజమండి. వ్యభిచారం చెయ్యొద్దు, నీతిగా బ్రతుకు అని బైబిల్ చెప్తుంటే వీరికి అది ఎలా కనబడుతుంది? ఒక బూతు పుస్తకం కనబడుతుంది. చాలామంది ఎందుకు నచ్చటం లేదు? సేవకులు కూడా ఏం చేస్తున్నారో తెలుసండి? జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉన్న సత్యాన్ని అడ్డగించి నువ్వు దీవెనలు, ఆశీర్వాదాలు, దేవునికి 10,000 కానికి నీకు ₹1,00,000 వస్తుందని అబద్ధపు మాటలు చెప్పి ఈరోజు సంఘాలు కడుతున్న దరిద్రులు వాళ్ళు. నిజం. ఎందుకో తెలుసా? సత్యాన్ని నువ్వు సత్యాన్ని ధైర్యంగా ప్రకటించలేకపోతే నువ్వేం సేవకుడివి? ఇది నా సొంత మాటలు కాదు, దేవుడు ఆత్మపూర్ణంగా చెప్తున్న మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పండగలు, ఆచారములు, 40 రోజుల ప్రార్థనలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, క్రిస్మస్లు చేసుకుంటున్నావే. నీలో పాపం ఉంచుకొని ఎంతకాలం ఈ భయంకరమైన పండగలు జరిగిస్తావు? విడిచిపెట్టు పాపము అని చెప్తే బైబిల్ నచ్చటం లేదు ఈరోజు ఎవరికి. సేవకుడు జోబు నిండిపోతే చాలు, ఆడు ఎలాగున్నా అనవసరం, ఆడు ఎలా బ్రతికినా అనవసరం, ఆడు ఎంత లోకంలో పడిపోయినా అనవసరం. వారం అయ్యేసరికి సేవకుడు యొక్క జోబు నిండిపోవాలి. ఇది దౌర్భాగ్య స్థితి ఒక సేవకుడిది, ఒక పాస్టర్ గారిది. దేవుడు అంటాడు, ఛీ నీవు నాకు వద్దు. దావీదుకు చెప్తున్నాడు, ఆ వ్యక్తివి. అమ్మ ఎవరట? ఈరోజు మీరు ఆ మాట చెప్తే ఒప్పుకుంటారండి మనం? ఇదిగో నువ్వు ఆ రోజు ఆ పని చేసావు కదా, ఆ రోజు నువ్వు ఈ విధంగా మాట్లాడావు కదా, ఆ రోజు నువ్వు ఈ విధంగా చేసావు కదా, ఇదిగో ఆ రోజు చెయ్యొద్దని నువ్వు చేసావు కదా అంటే మనం ఏం చెప్తాం? నువ్వు నన్నే అంటావా అండి? నువ్వు నన్నే అంటావా? నువ్వు నా కోసం చెప్తావా? నువ్వు నా కోసం వాక్యం చెప్తావా అని తిరగబడతాం కదా. కానీ దావీదు అలా చేయలేదండి. ఓయ్ అమ్మా, దావీదు అలా చేయలే. వెంటనే సింహాసనం దిగిపోయి గోనెపట్ట ధరించుకొని ఏడవడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మనం అనుకుంటాం, ప్రార్థించాం, దేవుడు క్షమిస్తాడు. ఎస్, క్షమిస్తాడు ఆయన. హల్లెలూయా. అమ్మా ఏం చేస్తున్నాం? దేవుడి సమయాన్ని దొంగలిస్తున్నాం,
మనం అనేక ఆత్మలను చంపుతున్న వారు మనమేనండి. ఎందుకో తెలుసా? నరహత్య అంటే ఆనాటి కాలంలో ఒక వ్యక్తిని చంపడం, మరి ఈనాటి కాలంలో ఒక ఆత్మను చంపడం, అదే నరహత్య. ఆ ఆత్మ కొరకు ప్రయాస లేదు నీకు, నీ కుటుంబ ఆత్మరక్షణ కొరకు ప్రయాస లేదు నీకు, అదే భయంకరమైన నరహత్య. అది ఒక్కసారి చూడండి, నీ కుటుంబంలో ఇంకా అనేక మంది ఇక దేవుని తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు. అంతెందుకు, నీకు నీవే ఎలాగున్నావు, నాకు నేనే ఎలాగున్నా ప్రశ్న వేసుకోవాలి. మనం ఎలాగున్నాం? మనం నరహత్య జరిగించు వారి వల్ల ఉన్నాము గనుక అని చెప్తున్నాడు ఈరోజు మాట. మారండి అని ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ వ్యక్తివి నీవే. నీ కుటుంబ రక్షణలోకి రాకపోవడం గల కారణం నీవే. నీవు నీ యొక్క అసమర్థత వల్ల, నీ యొక్క బద్ధకము వల్ల, నీవు చేస్తున్న మాటల వల్ల, నీవు చెప్తున్న మాటల వల్ల, నీవు మాట్లాడే మాటల వల్ల వారు ఎంతగానో బాధపడుతున్నారో, ఎంతగానో వారు ఏడుస్తున్నారు. మందిరానికి రాకుండా, దేవుళ్ళకి రాకుండా ఇంకా లోకంలో పడి తిరుగుతున్న కారణం నీవే. ఇది ఎంత దారుణంగా వింటున్న మాటలు ఏమిటో తెలుసా? మీ పాస్టర్ల వల్ల మేము ఎలాగ అయిపోయామని అంటున్న మాటలు ఎంత దౌర్భాగ్య స్థితి అండి. ప్రజలను దోచుకుంటున్న పాస్టర్లు ఈరోజు అనేక మంది ఉన్నారండి. సంఘాల మీద పడి తింటున్న పాస్టర్లందరినీ కూడా దేవుడు ఒక రోజు ఏం చేస్తాడో తెలుసా? చీకటి ప్రాంతంలో పడి వేస్తాడంతే. దశంభాగాల కొరకు, కానుకల కొరకు అనేక ఆత్మలను చంపుతున్న పాస్టర్లు, ఈ మాట నాకైనా సరే ఎవరికైనా సరే వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడిస్తున్న మాటలు ఇవి చాలా శ్రద్ధగా మీరు వినాలి. వెంటనే పడిపోయాడు, పడి ఏడుస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించు. రాత్రంతా ఏడుస్తున్నాడు. దేవుడు క్షమించాడా లేదా? చెప్పాలండి గట్టిగా. క్షమించాడు, కానీ ప్రతిఫలం మాత్రం ఇవ్వకుండా మానలేదండి. ఏమన్నాడో తెలుసా దేవుడు? నీ కుటుంబమే నీకు శత్రువు అయిపోతుంది. నీ కుటుంబమే నీకు శత్రువు. తన సొంత కొడుకు అబ్షాలోమే తన తండ్రిని చంపాలని చూశాడండి. ఎంత దౌర్భాగ్య స్థితి! దావీదును చంపాలని సొంత కొడుకు అబ్షాలోమే బయలుదేరాడు. దేవుడు చెప్పిన ఈ మాట కూడా జరగకుండా మానద జరిగి తీరుతుందంటే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దావీదు చేసిన పని ఏమిటి చెప్పాలి? ఏం చేశాడండి? సమయమును దొంగలించాడు. ప్రార్థించవలసిన సమయంలో మేడెక్కి బెత్తర చూపులు చూస్తున్నాడు. రెండవదిగా ఏం చేశాడు? పాపము చేశాడు, అదే వ్యభిచారం. మూడవదిగా ఏం చేశాడో తెలుసా? నరహత్య. అంత ఘోరమండి. ఒక వ్యక్తిని చంపించి రాజు అయ్యుండి తన కోరుకుంటే బోలు మంది వస్తారు, కానీ తప్పుడు త్రోవ వెళ్ళినందున దావీదు జీవితం ఏమైంది? సొంత కొడుకులు వ్యతిరేకంగా తిరిగినప్పటికీ కూడా ఆయన ఎంతో బాధ కుమిలిపోయాడండి. వృద్ధాప్యంలో సొలొమోను పిలిచి అంటున్న మాట ఇదిగో, శత్రుశాసనం మనకు బోలు మంది ఉన్నారయ్యా, వారిని ఎవరిని ఉంచొద్దు, చంపే. జాగ్రత్తగా వినండి. దేవుని సమయమును మనం దొంగలిస్తున్నాం, తద్వారా పాపములో పడిపోతున్నాం, తద్వారా ఆత్మ అనే నరహత్య మనం జరిగిస్తున్నామండి. నేను ఎందుకు ఏడుస్తున్నాను? సమయానికి రండి, దేవునిలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, పాటలు పాడండి, దేవుని మాటలు వినండి. ఒక గంట దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం. మనం శనివారం సిద్ధపాటు కూడిక మనం ఉండలేకపోతున్నాం. దేవుని సన్నిధిని దొంగలిస్తూ, సమయంలో దొంగలిస్తూ, నరహత్య జరిగిస్తూ, పాపంతో జీవిస్తే ఏమవుతుంది? పెద్ద 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 అభిషేకం కలిగిన వారే పడిపోయారు. అభిషేకం చూడొద్దు. వారు ఎంతగా ప్రవచనాలు చేస్తున్నారో చూడొద్దు. వారి యొక్క ప్రార్థన జీవితం ఎలాగున్నది, వారి ప్రార్థన జీవితం ఎలాగున్నది, దేవుడికి ఎంత సమయం ఇస్తున్నారు, వారు ఎంతగా ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నారు, ఏడుస్తున్నారు, అవి చూడండి. ఎన్ని మందిరాలు ఉన్నాయని కాదు. ఈరోజు లక్షల మంది వెళ్తున్నారు మందిరాలు, పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో. సాతాను సొంత పుత్రులు వారు అందరూ కూడా. ఆత్మల భారం లేదు, ఏదో రావడం మందిరానికి అంతే. ఏమిటంట చివరిగా చెప్తున్నాను, ఏమిటి? సమయమును దొంగలించకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు.
ఇవి మూడు జరిగించినందున దావీదు తన జీవితంలో ఎన్నో కోల్పోయాడండి. తిరిగి చివరి జీవితంలో పాపం ఎంతో ఆశపడ్డాడు, నేను మందిరం కట్టాలి. ఇది నేను మందిరం కట్టాలంటే దేవుడు ఏమన్నాడు, నీ చేతులు రక్తముచో తడచబడ్డాయి గనుక నీవు మందిరం కట్టుటకు వీలు లేదు, సమకూర్చి కావాలంటే నీ కుమారు చేత కట్టిస్తా అన్నాడు దేవుడు. నీ యొక్క అసమర్థత వల్ల, నువ్వు దేవుని సమయంలో దొంగలించింది వల్ల ఈరోజు నీ కుటుంబంలో ఆత్మరక్షణ లేకుండా పోతుంది. వారు మారండి, ఎవరు చెప్పారు మారని? విశ్వాసము నీ నాలికలో ఉన్నది. వారు మారుతారు. ప్రభు నేను మోకరిస్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నా. దేవుని సమయం ఎంతమంది మనం దొంగలిస్తున్నాం ఇలాగా? ఉపవాసం ఉండి ఏదైనా ప్రార్థించామా? ఉపవాసం ఉండి ఎన్ని నెలలు అయిపోతుంది, ఎన్ని సంవత్సరంలో అవుతుంది ఉపవాసం ఉండి? ఎంతసేపు కూడా మనం లోక ఆశీర్వాదాల కొరకు, శరీర సుఖాల కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు అన్నీ ఇచ్చాడు దావీదుకి. దావీదు వెళ్తుంటే ప్రతి రాజ్యంలో రాజులు వచ్చి మోకరించి ఉండేవారు. ఏమన్నా తెలుసా, నీ మీద మేము యుద్ధము చేయలేం, నీ దేవుడని యెహోవా రోషము కలిగిన వాడు, పౌరుషము కలిగిన వాడు, నీ ముందు మేము నిలవలేవని వారి రాజ్యాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టేశారు. అంతగా దేవుడు దీవించాడు. కానీ ఆత్మీయ జీవితంలో పడిపోయాడు ఆయన. ఈరోజు ఒక్కసారి గమనించండి, మనం ఏం దొంగలిస్తున్నాం? ఏం దొంగలిస్తున్నాం? లోకంలో ఏమంటారు, డబ్బు కన్నా విలువైనది సమయం అంటారా లేదా? డబ్బు కన్నా విలువైనది ఏమిటి? ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఏమంటాం మనం, ఇప్పుడు చదువుకోరా, ఈ సమయాన్ని వాడుకో, పెద్ద అయిన తర్వాత నీకు మంచి జీవితం ఉంటుంది అంటారా లేదా? మరి ఇప్పుడున్న సమయము ఆయన అంటే ఒక్క అడుగు దూరంలో ఉన్నారంటండి. యేసయ్య ఎక్కడున్నారట? ఎక్కడున్నారు యేసయ్య? ఒక్క అడుగు దూరంలో ఉన్నారంటే. ఆ అడుగు ఎలా పడితే ఆయన రాకడ వచ్చేస్తాడు. మరి ఇంకా నీవు ఆ సమయం దొంగలిస్తూ దేవునికి దూరం అయిపోయి లోకంలో పడిపోయావు అనుకోండి, ఆ ఒక్క అడుగు వచ్చి ఆయన ముందడుగు వేసి వెళ్ళిపోతాడు. ఇంకా మనం చీకటి ప్రదేశం మనది. దావీదు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయన ఒకళ్ళు ఏడ్చి ప్రార్థించిన ప్రతిఫలం అనుభవించాడండి. మనం అలా ఉండకూడదంటే ఇప్పటి నుంచే దేవునికి సమయం ఒకటి ప్రారంభించాం. ఆత్మల రక్షణ కొరకు నువ్వు ప్రార్థించాలి. ఇదిగో ప్రభు, నేను దొంగలించిన సమయాన్ని, ఇదిగో ఆత్మలు మరణించడానికి నేను కారణమవును, వారు తిరిగి బ్రతకాలయ్యా, ఆత్మలని తిరిగి రక్షణలోకి రావాలయ్యా. ఇదిగో నీ సమయాన్ని నేను దొంగలించనయ్యా, లోకముతో నేను వ్యభిచారించను అనగా పాపము. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.